హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మనకు టీవీలలో వచ్చేసింది. ఇంకా ఎవరైతే 24/7 అంటే 24 గంటలు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్ చూడొచ్చు. సో ముచ్చటేంటిది అంటే ఇప్పటిదాకా ఏ కంటెస్టెంట్స్ అయితే మనకు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిర్రో టిల్ నౌ వాళ్ళ గురించి, అంటే వాళ్ళు బిగ్ బాస్ కంటే ముందు ఏం చేసేవాళ్ళు, ఏడికెళ్ళొచ్చిర్రు, ఏంది ఊరు, పేరు, కథ, కార్ఖానా అంతా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరీ అంత లెంతీ గాకుండా ఒక్కొక్క కంటెస్టెంట్‌కి ఒక్కొక్క నిమిషం పాటు వాళ్ళ గురించి ఏంటి కథ అనేది తెలుసుకుందాం. సో ఇలానే సపోర్ట్ ఇవ్వండి. ఇలానే మనకు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ కొట్టి సపోర్ట్ అనేది చేయండి. ప్లస్ ఇప్పటిదాకా వెళ్ళిన కంటెస్టెంట్స్‌లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, ఏంటి అనే దాని గురించి కామెంట్ సెక్షన్‌లో 100% కామెంట్ చేయాల్సిందే. ఓకేనా? రైట్, మరి వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఇది యష్మి గౌడ గురించి. అక్క స్టోరీ చాలా ఎమోషనల్. ఎందుకంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసి, ఎన్నో స్ట్రగల్స్ ఫేస్ చేసి తనకంటూ ఓ పేరు సాధించి బిగ్ బాస్ సీజన్ 8లో రావడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి అక్కకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం అంట, యాజ్ పర్ ఇంటర్నెట్. అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆడిషన్స్కి వెళ్ళేదంట. అక్కడ ఒక చిన్న రోల్ దొరికింది కర్ణాటక ఇండస్ట్రీలో. అక్కడ నుంచి తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ మాతోనే మనకు జాయిన్ అయ్యి అక్కడ నుంచి సీరియల్ యాక్ట్రెస్గా మెయిన్ లీడ్గా మారింది. అక్కడ నుంచి పెద్ద పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అప్రోచ్ అయ్యారు. ఇంకా ఆ సక్సెస్కి కారణం చాలా స్ట్రగల్, అప్స్ అండ్ డౌన్స్. అలా అని బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్స్ స్ట్రగల్ చేయలేరు, డైరెక్ట్ వచ్చిరని చెప్తలేను. వాళ్ళు కూడా ఎంతో కొంత స్ట్రగల్ చేసిరు. బట్ ఈ స్టోరీ నాకు ఎమోషనల్ అనిపించింది యాజ్ పర్ నౌ. సో అందుకే చెప్తున్నా అన్నట్టు. సో నెక్స్ట్ చూద్దాం అక్క మరి డిఫెండ్ చేయగలుగుతుందా లేదా, మంచి పర్ఫామ్ చేయగలుగుతుందా లేదా అనేది. సో ఇప్పుడే ఎవరిని జడ్జ్ చేయలేం కాబట్టి నాకు అనిపించిన స్టోరీ నేను చెప్పిన. ఓకేనా? రైట్. మరి సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి నిఖిల్ గురించి. అమర్దీప్ క్లోజ్ ఫ్రెండ్. ఆల్రెడీ అమర్దీప్ కూడా పోస్ట్ పెట్టడం జరిగింది, మామ నీకు ఫుల్ సపోర్ట్ అని. సో నిఖిల్ వచ్చేసి కర్ణాటకలో జన్మించిండు. ప్లస్ ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా కర్ణాటకలోనే ఉంటుండు అని ఇంటర్నెట్లో అయితే ఉంది. నిఖిల్ వచ్చేసి బిగ్ బాస్కి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే స్టార్మాలో ఎవరైతే యాక్టింగ్ చేస్తూ ఉంటారో యాక్టర్స్ కానీ యాక్ట్రెస్ కానీ వాళ్ళని ప్రయారిటీ ఎక్కువ ఇస్తుర్రు. యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కంటే వీళ్ళకు ఎక్కువ మెజారిటీ ఇస్తున్నారు. కాబట్టి నిఖిల్ అప్రోచ్ అయ్యారు. నిఖిల్ ఓకే చెప్పిండు, బిగ్ బాస్ కూడా వచ్చిండు. సో నిఖిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఇంకా నిఖిల్ వచ్చేసి మెయిన్ లాంగ్వేజెస్ కన్నడ ఇంకా తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటాడు. బట్ ఇప్పుడు ఫస్ట్లో కర్ణాటక నుంచి చెందిన వ్యక్తి కాబట్టి కన్నడలో ట్రై చేసిండు. ఇప్పుడు తెలుగులో సీరియల్ మెయిన్ లీడ్ యాక్టర్గా యాక్టింగ్ చేస్తూ ఓ పెద్ద ఇమేజ్ క్రియేట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిండు, ఒక బిగ్ బాస్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్లో. సో చూద్దాం మరి ఎలా జరుగుతుంది, పర్ఫార్మెన్స్ ఎలా డిఫెండ్ చేయగలుగుతాడా లేదా, పర్ఫార్మెన్స్ బట్టి చూద్దాం. సో ఇప్పుడే ఎవరిని జడ్జ్ చేయలేం కాబట్టి సో నెక్స్ట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకేనా? రైట్. మరి సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి అభయ్ నవీన్ గురించి. మల్టీ టాలెంటెడ్ గాయ్ అని ఎందుకు చెప్తున్నా అంటే చాలా మూవీస్లలో యాక్ట్ చేసిండు, చాలా వెబ్ సిరీస్లలో యాక్ట్ చేసిండు, చాలా షార్ట్ ఫిలిమ్స్లలో యాక్ట్ చేసిండు. అంటే ఇవన్నీ యాక్ట్ చేస్తే మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చా అంటే అలా అని కాదు. మల్టీ టాలెంటెడ్ దేని గురించి అంటే యాక్టరు, రైటరు, కమీడియను, డైరెక్టరు, ఇంకా కొంచెం ఛాన్స్ ఇస్తే ప్రొడ్యూసర్ కూడా అయిపోయేటట్టున్నాడు అన్న. సో అది ముచ్చట. సో అభయ్ నవీన్ వచ్చేసి పెళ్లి చూపులు ఇంకా చాలా వెబ్ సిరీస్, చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలలో యాక్టింగ్ చేసిండు. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకు బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చిండు. అభయ్ నవీన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో 100% కామెంట్ చేయండి. ఇంకా అభయ్ నవీన్ వచ్చేసి సిద్దిపేట తెలంగాణలో జన్మించిండు. ఇప్పుడు కూడా అక్కడనే ఉంటుండు. కొంచెం వర్క్ పర్పస్ వల్ల హైదరాబాద్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటాడు ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ కాబట్టి. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి ప్రేరణ ఖమ్మం గురించి. ఈ అక్క వచ్చేసి తెలుగు అండ్ కన్నడ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటుంది. ప్లస్ కొన్ని మూవీస్లలో కూడా చేసిందట ఈ అక్క. వచ్చేసి మెయిన్గా మనకు హర్ హర్ మహాదేవ్ అనే ఒక సీరియల్ కన్నడలో రిలీజ్ అయింది, అంటే టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ సీరియల్లో యాక్ట్ చేసిందట. ప్లస్ తెలుగు ఇండస్ట్రీకి చూసుకున్నట్లయితే కృష్ణ ముకుంద మురారి అనే ఓ సీరియల్లో యాక్ట్ చేసిందట. సో యాజ్ ఏ సీరియల్ యాక్టర్స్గా తన లైఫ్ని ఇలాగే కంటిన్యూ చేసింది.
బట్ ఇప్పుడు 'బిగ్ బాస్' ఆఫర్ వచ్చింది కాబట్టి 'బిగ్ బాస్'కి ఆ అక్క రాబోతుంది. వచ్చింది ఆల్రెడీ. సో 'బిగ్ బాస్' ఒకటే సీజన్ కాదు. కన్నడ 'బిగ్ బాస్' మినీ సీజన్ ఉండే 2020లో. సో ఆ సీజన్‌లో కూడా యాజ్ ఎ కంటెస్టెంట్‌గా మనకు ప్రేరణ గారు అంటే ప్రేరణ అక్క వెళ్ళింది. ఇంకా పార్టిసిపేట్ అయింది అని చెప్పిర్రు. నెక్స్ట్ అక్క వచ్చేసి మనకు హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. బట్ ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ప్లేస్ వచ్చేసి బెంగుళూరు, కర్ణాటక అని మనకు ఇక్కడ బయోలో అయితే ఉంది. సో ఇది ముచ్చట. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఏది ఆదిత్య ఓం గురించి. ఆదిత్య ఓం గారు వచ్చేసి మల్టీ టాలెంటెడ్. ఎందుకంటే ఈయన డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, లిరిసిస్ట్, స్క్రిప్ట్ రైటర్ ఇలాంటి మల్టీ టాలెంటెడ్ గాయ్ మన ఆదిత్య ఓం గారు. ఇంకా ఆదిత్య ఓం గారు వచ్చేసి మోర్ దెన్ 30 ఫిలిమ్స్ చేసిర్రు. అందులోకెళ్ళి 24 ఫిలిమ్స్ తెలుగులో ఉన్నాయట. బట్ ఇలాంటి మల్టీ లాంగ్వేజెస్లలో చాలా మూవీస్ చేసిర్రు. హిందీ, తెలుగు, కన్నడ ఇలాంటి మూవీస్ అని చేసిరట. ఇంటర్నెట్లో అయితే ఇలా ఉంది. ప్లస్ ఆదిత్య ఓం గారు పుట్టి పెరిగింది యూపీ, ఉత్తరప్రదేశ్, ఇండియా. ఇంకా హోమ్ టౌన్ ప్రస్తుతానికి ఉంటుంది బొంబాయి, మహారాష్ట్రలో ఉంటుర్రు అని మనకు ఇంటర్నెట్లో అయితే ఇలా అవైలబుల్ ఉంది. ఇంకా మనకు ఆదిత్య అన్న చూసుకున్నట్లయితే చాలా మల్టీ టాలెంటెడ్. ఆల్మోస్ట్ అన్నకి 50 ఇయర్స్ ఉన్నాయని ఇంటర్నెట్లో అయితే అవైలబుల్ ఉంది. బట్ ఎన్నున్నాయి ఏంటి అనేది 'బిగ్ బాస్'కి వచ్చిన తర్వాత అన్న శివాజీ అన్న లెక్క ఉంటాడా, మరి అలాంటి క్యారెక్టర్ ఉంటుందా, అంటే అలాంటి రోల్ ప్లే చేస్తాడా 'బిగ్ బాస్'లో, ఏంది కథ అనేది 'బిగ్ బాస్'లో వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. ఇంకొకటి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది ఏంటి అంటే అన్నకి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇస్తుర్రు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్న వచ్చేసి మనకు స్టార్మా ఏదైతే ఫీల్డ్ ఉంటుందో అందులోకి వెళ్ళి రాలేడు కాబట్టి బయట నుంచి తెచ్చిరు కాబట్టి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుండు అని బయట టాక్ నడుస్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి సోనియా గురించి. జార్జ్ రెడ్డి మూవీలో హీరో సిస్టర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిందట. ఇప్పుడు 'బిగ్ బాస్ 8కి రావడానికి కారణం ఏంటి అంటే నా ఒపీనియన్ ప్రకారం ఇంకా కొంచెం పబ్లిసిటీ అవుతామని ఓ ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి కొంతమంది కంటెస్టెంట్స్ అలా కూడా బయటికి వెళ్తారు. సో ఇది నా ఒపీనియన్. ఇంకోటి ఏంటి అంటే సోనియా గారు వచ్చేసి మనకు పెద్దపల్లి డిస్టిక్లో జన్మించిర్రు. అక్కడ నుంచి మూవీ ఇండస్ట్రీలో బీటెక్ అంటే హైదరాబాద్లో బీటెక్ చేసి అక్కడ నుంచి ఇంట్రెస్ట్ మూవీస్లో ఉంది కాబట్టి మూవీ యాక్ట్రెస్గా మనకు జార్జ్ రెడ్డి హీరో సిస్టర్ క్యారెక్టర్లో కనిపించారు. సో ఇది సోనియా ఆకుల గురించి. ఇంకా సోనియా గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది 'బిగ్ బాస్' సీజన్ 8లో రేపటి నుంచి తెలుస్తుంది నామినేషన్స్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే నామినేషన్స్లోనే మెయిన్ మసాలా ఉంటుంది. సో చూద్దాం మరి సోనియా గారు డిఫెండ్ చేయగలుగుతారా లేదా అనేది. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఇది బెజవాడ బేబక్క గురించి. బెజవాడ బేబక్క రియల్ నేమ్ వచ్చేసి మధు అని మనకు ఇంటర్నెట్లో ఉంది. కానీ ప్రస్తుతానికి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఉంది బెజవాడ బేబక్క అని. సో బెజవాడ బేబక్క వచ్చేసి మనకు యునైటెడ్ స్టేట్స్లో జన్మించిందట. ప్లస్ హోమ్ టౌన్ అంటే ప్రస్తుతానికి కూడా అక్కడనే ఉంటుందట. తెలుగు కల్చర్కి ఇంకా తెలుగు ఆడియన్స్ని సింగింగ్తో అలరించి ఇంకా వాళ్ళ మనసులు గెలిచింది అని మనకు ఇంటర్నెట్లో ఉంది. సో దాంతోపాటు చాలా ఫేమ్ వచ్చింది తెలుగు ఆడియన్స్లో. ఇంకా ఆ ఫేమ్ని ఇంకా 'బిగ్ బాస్'లో అప్రోచ్ అయ్యి ఇంకా వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ కాంట్రాక్ట్స్ ఇవన్నీ చేసి ఇంకొంత ప్రజల్ని ఆకర్షించుకోవాలి అనే దాని గురించి అయితే బెజవాడ బేబక్క 'బిగ్ బాస్'లో రానికి డెసిషన్ అయితే తీసుకుర్రట. యాజ్ పర్ మనీ అంటే చాలా మనీ ఉంది అట వాళ్ళ దగ్గర. యాజ్ పర్ ఇంటర్నెట్ నా సొంతంగా నేను చెప్తలేను. బట్ కానీ మనీ అనేది పర్మనెంట్గా సొంతం కాదు కాబట్టి కొంచెం పేరు కూడా సంపాదిద్దామని మనకు బెజవాడ బేబక్క వచ్చేసి ఇలా అయితే 'బిగ్ బాస్'కి రాబోతుంది. సో బెజవాడ బేబక్క గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే ఇంటర్నెట్లో అంత రీసెర్చ్ చేస్తే అంత దొరకలేదు. బట్ 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత నా నోట్ నుంచి నేనే చెప్తా బెజవాడ బేబక్క అంటే మన అక్క అని నేను చెప్తా. ఓకేనా రైట్. మరి చూద్దాం అక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అందరిని డిఫెండ్ చేయగలుగుతుందా లేదా అనేది. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఆర్జే శేఖర్ భాష గురించి. రేడియో జాకీ. సో శేఖర్ భాష వచ్చేసి ఆర్జే ఇంకా వీజే వీడియో జాకీ జెమినీ మ్యూజిక్లో పనిచేసేవాడు. ఇంకా ఆర్జే శేఖర్ భాష వచ్చేసి ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం 10 నుంచి ఎక్కువ అవార్డులు ఆర్జేలో
మన ఎక్సలెన్స్ ఆ రేడియో ద్వారా అయితే తీసుకున్నాడు 10 నుంచి ఎక్కువ అవార్డులు. ప్లస్ ఇలాగే మనకు విజే సన్నీ, ఇంకా ఆర్జే కాజల్, ఇలాంటి ఆర్జే చైతు, ఇలాంటి కంటెస్టెంట్స్ మీరు రీసెంట్ సీజన్‌లో చూసుంటారు. ఇప్పుడు 'శేఖర్ భాషాని' చూస్తున్న దానికి కారణం ఏంటి అంటే, నా పర్స్పెక్టివ్‌లో 'శేఖర్ భాష' వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టైంలో, ఈ టైమ్ బేస్‌లో ఆర్‌జే శేఖర్ భాష గారికి ఇమేజ్ అనేది కొంచెం డౌన్ అయిపోయింది. అంటే అప్పుడున్నంత ఇమేజ్ ఇప్పుడు లేదు అనే దాని గురించి నా పర్స్పెక్టివ్, నా ఒపీనియన్‌లో నేను చెప్తున్నా. సో, ఇది మన శేఖర్ భాష గురించి ఇంటర్నెట్‌లో ఇలా అయితే చూపెట్టింది. బట్ 'బిగ్ బాస్‌కి' వచ్చిన తర్వాత ఎలా పర్ఫార్మెన్స్ ఉంటది, ఏంటిది అనే దాని గురించి 'బిగ్ బాస్' వచ్చిన తర్వాతనే జడ్జ్ చేద్దాం. ఇప్పుడు మేము డెసిషన్ తీసుకోకూడదు. సో, నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఇది 'కిరాక్ సీత' గురించి. కిరాక్ సీత మళ్ళీ 3 పేర్లున్నాయట. సీత, శీతల్, సుప్రియ అని పిలుస్తారట అక్కని. దాని తర్వాత అక్క వచ్చేసి 'బేబీ' మూవీ, రీసెంట్ మూవీలో యాక్ట్ చేసింది హీరోయిన్ ఫ్రెండ్‌గా. అంటే హైదరాబాద్ సిటీ ఫ్రెండ్‌గా. అక్కడి నుంచి మనకు సీత గారొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిర్రు. బట్ కొంచెం వర్క్ పర్పస్ వల్ల ఇటు షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్‌లో. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటారు. ఎందుకంటే 'బిగ్ బాస్' కాబట్టి. సో, సీత గారొచ్చేసి కామెడీ షోస్‌లలో, ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లలో, ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్‌ఫ్లుయెన్స్‌లలో, ఇంకా మూవీస్‌లలో ఇప్పుడైతే దూసుకెళ్ళిపోతుర్రు. సో, 'బిగ్ బాస్' తర్వాత ఇంకా ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకా అక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏంటి ఈరోజు ఎపిసోడ్‌తో అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకో ముచ్చట ఏంటి అంటే, అక్క వచ్చేసి మనకు నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌తో రాబోతుంది అని ఇంటర్నెట్‌లో అయితే అవైలబుల్ ఉంది. మరి ఏందో కథ అసలు అర్థమైతలేదు. చూద్దాం మరి. హోప్ ఫర్ ద బెస్ట్. డిఫెండ్ చేయగలుగుతదా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ నేమ్ వచ్చేసి 'నాగమణికంఠ' గురించి. 'నాగమణికంఠ' వచ్చేసి చాలా యంగ్ పర్సనాలిటీ యాక్టర్. ఎందుకంటే 'నాగమణికంఠ' టాలెంట్‌కి, ఇంకా 'నాగమణికంఠ' ఎక్సైట్‌మెంట్‌కి, 'నాగమణికంఠ'కి చాలా త్వరగా ఇండస్ట్రీలో పేరొచ్చింది. ఇంకా చాలా మంచి యాక్టింగ్, ఇంకా చాలా మంచి లుక్స్‌తో ఆడియన్స్‌ని అలరిస్తాడు. 'నాగమణికంఠ' వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిండు. ఇంకా హోమ్ టౌన్ కూడా అక్కడనే ఉంటాడు. వర్క్ పర్పస్ హైదరాబాద్‌లో ఉండడం జరుగుతుంది. సో, అతని వర్క్‌కి, అతని హార్డ్ వర్క్‌కి 'బిగ్ బాస్' సీజన్ 8 టీమ్ ఏదైతే ఉంటదో, ఆ టీమ్ వచ్చేసి 'నాగమణికంఠ'కి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో, దాంతో పాటు 'నాగమణికంఠ' నో చెప్పలేక మంచి ఆఫర్, మంచి పెద్ద ప్లాట్‌ఫామ్ రియాలిటీ షో అని సైన్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ బేస్ మీద ఓకే చెప్పడం జరిగింది. సో, అలా అయితే మనకు 'నాగమణికంఠ' రావడం జరుగుతుంది. సో, యంగెస్ట్ పర్సనాలిటీ. చూద్దాం మరి ఎలా ఉంటది, ఏంది, ఎలా పర్ఫార్మ్ చేస్తాడు, డిఫెండ్ చేయగలుగుతాడా లేదా అనేది చూసుకుందాం. సో, నెక్స్ట్ నేమ్ వచ్చేసి 'పృథ్వీరాజ్ శెట్టి' గురించి. ఇతను వచ్చేసి కన్నడ, ఇంకా తెలుగు లాంగ్వేజెస్‌లలో సీరియల్‌లో యాక్టింగ్ చేసిండు. సో, ఇప్పటిదాకా అయితే కన్నడలో ఒకటి, ఇంకా తెలుగులో ఒక సీరియల్ అయితే యాక్ట్ చేసిండు. యాస్ పర్ ఇంటర్నెట్ 'పృథ్వీరాజ్ శెట్టి' అనే వ్యక్తి, అన్న వచ్చేసి మనకు ఓన్లీ 2 సీరియల్స్‌లలో యాక్టింగ్ చేసిండనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంటర్నెట్‌లో ఉంది. ప్లస్ ఇంకా ఏంటి అంటే, అన్నకి ఎలాంటి ప్యాషన్ అంటే యాక్టింగ్‌లో చాలా ఇంట్రెస్ట్ ఉండే కాలేజ్ డేస్ నుంచే. బట్ అక్కడి నుంచి మనకు మెల్లమెల్లగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తూ ఇటు ఆడిషన్స్‌కి వెళ్ళి యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం స్కిల్స్‌ని బయటపెట్టి ఇప్పుడైతే ఓ పెద్ద హీరో, అంటే ఒక సీరియల్‌కి ఓ హీరో మెయిన్ లీడ్‌గా అయితే యాక్టింగ్ చేస్తుండు అన్న. సో, 'బిగ్ బాస్' సీజన్ 8లో చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది, ఏంటిది అనే దాని గురించి. అందరిని డిఫెండ్ చేయగలుగుతాడా లేదా, లేకపోతే ఫస్ట్ వీక్ లేకపోతే టాప్ 5 దాకా ఉండగలుగుతాడా లేదా అనే దాని గురించి ఇప్పుడే మనం జడ్జ్ చేయలేము కాబట్టి, నెక్స్ట్ 'బిగ్ బాస్' ఎపిసోడ్ చూసిన తర్వాత, అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత అప్పుడు జడ్జ్ చేయొచ్చు. ఓకేనా? రైట్, మరి ఆల్ ది బెస్ట్ ఫర్ 'పృథ్వీరాజ్' గారు. అండ్ సో, నెక్స్ట్ నేమ్ వచ్చేసి 'విష్ణుప్రియ' గురించి. ఈ పర్సన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే అప్పట్లో 'పోవే పోరా' అని సుధీర్‌తో ఓ షో వచ్చేదన్నమాట. అక్కడి నుంచి మన 'విష్ణుప్రియ' పీక్ హై రేంజ్‌లో ఫేమ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ 'హైపర్ ఆది'తో గానీ, ఇంకా వెబ్ సిరీస్‌లతో గానీ, ఇంకా చిన్న మూవీస్‌లో చిన్న చిన్న రోల్స్‌తో గానీ 'విష్ణుప్రియ' చాలా ఫేమ్‌లోకెళ్ళింది. దాంతో పాటు 'విష్ణుప్రియ' నోన్ యాస్ యాంకర్ గూడా. షోస్‌లలో ఏదైనా
ఈవెంట్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ యాంకరింగ్ చాలా బాగా చేస్తుంది సుధీర్తో. సో అలా మనకు విష్ణుప్రియ తెలుసు అన్నమాట. విష్ణుప్రియ జన్మించింది హైదరాబాద్లోనే అట. అక్కడ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ ఏందో కథ అక్కడ నుంచి ఈ మ్యాటర్ అయితే జరుగుతుంది. సో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 దాకా జర్నీ చాలా మంచిగా ఉండే. అంటే బిగ్ బాస్ సీజన్ 5 నుంచి విష్ణుప్రియ నేమ్ అనేది బయటికి వచ్చింది. కాకపోతే విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్ 8 అగ్రిమెంట్ సైన్ చేసింది కాబట్టి బిగ్ బాస్ 8కి రాబోతుంది. ఆల్రెడీ వచ్చింది. మీరు ఆల్రెడీ విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ కూడా చూసిరు. సో రేపటి నుంచి నామినేషన్ ఉంటుంది కాబట్టి ఎవరు ఏ పొజిషన్లో ఉంటారు అనేది ఎవరికి తెలియదు. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి నైనిక గురించి. చాలా ఫేమస్ నేమ్. D13కి రాకముందు సాయి అండ్ నైనిక అనే పేరు లేకముందు నైనిక వచ్చేసి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సీజన్ 6 యాజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కొట్టి 3rd రన్నరప్గా నిలిచింది. దాని తర్వాత D13లో కింగ్స్ వర్సెస్ క్వీన్స్లో ఎంట్రీ కొట్టి సాయి అండ్ నైనిక అనే ఓ పెద్ద లవ్ ట్రాక్ అనేది నడిపారు వాళ్ళు టెలివిజన్లో, ఆన్ స్క్రీన్ టెలివిజన్లో. దాని తర్వాత సాయి అండ్ నైనిక అనేది చాలా ఫేమస్ టెలివిజన్ కపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుధీర్ ఇంకా రష్మి ఎలా అనైతే నడుస్తుండేనో కంటిన్యూగా, అలా ఆయన సాయి నైనిక సైనిక అని ఇలాంటి హాఫ్ నేమ్ అని పెట్టి చాలా ఫేమ్లో వెళ్ళిపోయారు. కాకపోతే ఇప్పుడు రీచ్ కొంచెం డౌన్ అయిపోయింది. చూద్దాం మరి బిగ్ బాస్లో నైనిక పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. ఇంకా నైనిక చూసుకున్నట్లయితే ఒడిశాలో జన్మించింది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఒడిశాలోనే ఉంటుంది. జస్ట్ హైదరాబాద్లో వర్క్ పర్పస్ ఇంకా వేరే ప్రాజెక్ట్ పర్పస్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో ఆల్రెడీ మీరు అందరు చూసిరు ఈరోజు. మరి రేపు నామినేషన్స్ తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తుంది, అందరిని డిఫెండ్ చేయగలుగుతుందా లేదా అనేది రేపు తెలుసుకుందాం. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి నబీల్ ఆఫ్రీది గురించి. 2015లో వీళ్ళు యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసిరు ఓ గ్రూప్గా ఫామ్ అయ్యి. 2015 నుంచి టిల్ నౌ వీళ్ళు హిందీ కామెడీ కంటెంట్ వేస్తారు యూట్యూబ్లో, వరంగల్ డైరీస్ అనే ఛానల్ పేరుతో. సో వీళ్ళ ఛానల్కి మెయిన్ పిల్లర్ వచ్చేసి వీళ్ళ అన్నయ్య సయ్యద్ సర్జిల్ అలీ. ఎందుకంటే వీళ్ళ అన్నయ్య ముందు నుంచి కాన్సెప్ట్ ఐడియాస్ షేర్ చేస్తూ, వీళ్ళ తమ్ముడికి యాక్టింగ్లో చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ప్యాషన్ ఉంది. సో చిన్న యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి మనం వీడియోస్ క్రియేట్ చేస్తూ వీడియో చేద్దాం అనే ఒక ఐడియాతో స్టార్ట్ చేసిరు. డబ్బుల కొరకు అసలు స్టార్ట్ చేయలేరు, ప్రజల్ని నవ్విద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిరు. బట్ వీళ్ళని ఫ్యూచర్లో బిగ్ బాస్ అనే ఓ పెద్ద ప్లాట్ఫామ్కి తీసుకొచ్చింది వీళ్ళ సొంత తమ్ముడిని. సో నబీల్కి టాలెంట్ అనేది చాలా ఉంది. యాక్టింగ్, కెమెరా పిచ్చి చాలా అంటే చాలా ఉంది. వీళ్ళు చిన్న మొబైల్ నుంచి ఇప్పుడు 1 lakh ప్లస్ ప్రైజ్ ఉన్న కెమెరాతో వీడియో షూట్ చేసి సొంత స్టూడియోలో రికార్డ్, ఈ ఎడిటింగ్ ఇవన్నీ చేసి లాస్ట్కి యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. సో ఇది వీళ్ళ సక్సెస్. ఇంకా వీళ్ళ అన్న మెయిన్ మోటివేటర్ అని చెప్పుకోవచ్చు. సో ఎనీవే హ్యాపీ ఫర్ ది నబీల్ ఆఫ్రీది. చాలామంది వరంగల్ డైరీస్ అనే ఛానల్లో చాలామంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి చాలా వీడియోస్ తీసిరు. బట్ అందులోకి వెళ్ళి వాళ్ళకు గొడవలై చాలామంది డ్రాప్ అవుట్ అయ్యారు. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళకు కొన్ని క్లాషెస్ నడుస్తున్నాయి. బట్ నబీల్ ఆఫ్రీదికి టాలెంట్ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతా, అలా అని నేను సపోర్ట్ ఇస్తున్నట్లు కాదు. జస్ట్ నాకు ఫస్ట్ నుంచి నేను వాళ్ళ కంటెంట్ని ఫాలో అవుతా. యాజ్ ఏ ఫ్యాన్ మూమెంట్గా అయితే చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ నబీల్. ఇంకా వాళ్ళ జర్నీ అయితే చాలా ఎమోషనల్ ఉంది. నేను ఇప్పటిదాకా ఏం మాట్లాడినా ఏందో నాకైతే అస్సలు తెలియదు. ఆ పేరు వినంగానే నాకు ఆనందం అంటే ఒక చిన్న స్మైల్ వచ్చింది నా ఫేస్లో. అరే భయ్ ఉన్నది, ప్యాషన్ ఉన్నది, బిగ్ బాస్లోకి వెళ్తే ఎంతో కొంత పేరు సాధిస్తాడు. ఆల్రెడీ పేరు ఉంది. అంత కష్టపడి 2015 నుంచి ఇక్కడ దాకా 9-8 ఇయర్స్లో చాలా కష్టపడ్డాడు. ఇంకా చాలామంది మనుషులు గెలుచుకున్నాడు. ఇంకా ఆ డబల్ మనుషులు గెలుచుకోవడానికి బిగ్ బాస్ సీజన్ 8 అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తా. బట్ నబీల్ ఆఫ్రీది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి అయితే నేను నెక్స్ట్ జడ్జ్ చేస్తా. ఎలా అంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి నా ఒపీనియన్ షేర్ చేస్తూ. సో ఇది ముచ్చట. సో ఇందులోకి వెళ్ళి మీకు ఎవరు నచ్చిరు ఏంటి ఆల్రెడీ ముందే చెప్పిన. సో ఆ కంటెస్టెంట్ పేరు కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్, ఇంకా అన్ని ఓటింగ్ రిజల్ట్స్, ఎలిమినేషన్స్, ఇవన్నీ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.